హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ అంటే టైలరింగ్ కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని చూడండి. ముందుగా ఒక నోట్‌బుక్‌ని తీసుకోవాలి లేదా వైట్ క్లాత్‌ని లేకపోతే న్యూస్ పేపర్‌ని తీసుకోవాలి. ఇలా స్క్వేర్‌లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ నెక్ షేప్ డ్రా చేసుకొని అండ్ వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. ముందుగా మనం ఏం డిజైన్ చేయాలనుకుంటున్నామో అది మనం ఇలా నోట్‌బుక్ మీద లేదా ఒక పేపర్ మీద దేని మీదన్నా డ్రా చేసుకోవాలి. ఇలా షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. పైన పిక్‌ని యాడ్ చేశాను. జుబ్బాని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ముందుగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి హెమ్మింగ్ అన్నీ నేర్చుకున్న తర్వాత ముందుగా కటింగ్ నేర్చుకునేది ఇదే. ఇలా మీకు డిజైన్ చేసుకోవాలంటే ముందు నేను షోల్డర్ డ్రా చేసినట్టు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఇలా తాళ్ళు కోసము నేను డ్రా చేస్తున్నట్టు విధంగా సేమ్ ఈ విధంగా షోల్డర్ని తగ్గించుకుని పైన తాళ్ళు యాడ్ చేసుకునేలాగా డ్రా చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏ డిజైన్ చేయాలనుకున్నామో ఆ డిజైన్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా తాళ్ళకి పక్క సైడ్ కుచ్చిల్ని యాడ్ చేసుకోవాలి. మీకు నెక్ రౌండ్ అవసరం లేకపోతే ఈ విధంగా స్క్వేర్ కూడా డ్రా చేసుకోవాలి. సేమ్ తాళ్ళకి కుచ్చిలు వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. జుబ్బాలో డిఫరెంట్ టైప్స్ మోడల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇలా సెంటర్లో ఓపెన్ చేసుకుని సెంటర్లో తాళ్ళు కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను డ్రా చేసి చూపిస్తున్నాను. ఇలా సెంటర్లో కుచ్చిల్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ క్రాస్గా కూడా కుచ్చిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ టైలరింగ్ కోర్సు సింపుల్గా ఇలా నేర్చుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సింపుల్ వేలో టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైన్ కోర్స్ అండ్ ఎంబ్రాయిడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలా క్రాస్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు లేదా సింపుల్గా ప్లెయిన్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం పేపర్ని తీసుకోవాలి. నేను ముందు చూపించిన జుబ్బాని ఇలా షోల్డర్ ఉన్న జుబ్బాని పేపర్ మీద ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ కట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఇలా డబల్ ఫోల్డ్ ఉన్న పేపర్ని తీసుకోవాలి. ఈ డబల్ ఫోల్డ్ పేపర్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత మీరు ఒక చాక్ పీస్ తీసుకోవాలి లేదా పెన్సిల్ని లేదా మార్కర్ని తీసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ 4 వస్తాయి. ఇప్పుడు నెక్ మీరు ఏ షేప్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఆ షేప్ డ్రా చేసుకోవాలి. ముందుగా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. నేను ఈ డిజైన్లో రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. మీకు రావాలంటే ఇలా స్క్వేర్లో డ్రా చేసుకోండి. ముందుగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు నేను చెప్పిన ప్రతిదీ మీరు క్లియర్గా వింటేనే మీకు సింపుల్ వేలో టైలరింగ్ సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇలా వేస్ట్గా డ్రా చేసుకోవాలి. రౌండ్ షేప్ ముందుగా డ్రా చేసిన వాళ్ళకి రాదు కాబట్టి స్క్వేర్ డ్రా చేసుకుని సెంటర్లో చిన్నగా లైన్ డ్రా చేసుకుని ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇటు షోల్డర్ దగ్గర కూడా సేమ్ ఈ విధంగా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. సెంటర్లో చిన్న లైన్ ఈ విధంగా డ్రా చేసుకుని మళ్ళీ రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు పేపర్స్ మీద లేదా చిన్న చిన్న కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా పేపర్స్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా ఒక 4-5 పేపర్స్ని మీకు ఇలా డ్రా చేసుకుని పర్ఫెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోండి. మీరు క్లియర్గా టైలరింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్లో అడగవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని మీరు జాయింట్ ఉంచుకోవచ్చు. కానీ ముందుగా నేర్చుకున్న వాళ్ళకి జాయింట్ ఉండగా స్టిచ్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోండి సెంటర్లో. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి టైలరింగ్ డిజైన్స్ నేర్చుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రాస్గా డ్రా చేసుకుని ఇలా విధంగా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా ఉంచుకోవచ్చు. కానీ క్రాస్గా వస్తే షేప్ అయ్యి కొంచెం బాడీ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 2 పేపర్స్ని బ్యాక్ ఇంకోటి ఫ్రంట్ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ దగ్గర డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసుకుని సూది దారంతో స్టిచ్ చేసుకోవచ్చు.
మీకు మిషన్ ఉంటే మిషన్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా పేపర్ని ఫోల్డ్ చేసుకుని పిన్స్ని లేదా గమ్స్తో కూడా అంటించుకోవచ్చు. టైలరింగ్ నేర్చుకోవాలంటే మిషన్ లేకపోయినా ఇలా పేపర్తో అండ్ వేస్ట్ క్లాత్స్తో కూడా మీరు టైలరింగ్ సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇలా రౌండ్ మొత్తం డబల్ ఫోల్డ్ చేసుకునే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా డబల్ ఫోల్డింగ్ నెక్ చుట్టూరు స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పేపర్ కాబట్టి చిరిగిపోతుంది, క్లాత్ అయితే చిరిగిపోదు. సో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అండ్ క్రింద సైడు ఓపెన్స్ కావాలంటే ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే క్రాస్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇది సేమ్ మనం దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీకు బాడీ షేప్ బట్టి స్టిచ్ చేసుకోవచ్చు. నేను వేస్ట్గా కాబట్టి మీరు ఎంత చిన్నగా కావాలంటే అంత వెడల్పుగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు వెడల్పు కావాలంటే ఈ విధంగా స్టిచ్చింగ్ క్రాస్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీరు స్టిచ్ చేసే స్టిచ్చింగ్ బట్టే ఫినిషింగ్ బాగా వస్తుంది. డిజైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్స్కి ఫోల్డ్ చేసుకుని అండ్ కింద సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ లేకుండా కావాలనుకుంటే జుబ్బాని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సెంటర్లో ఓపెన్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ కింద సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అంటే సూది దారంతో స్టిచ్ చేసుకోవచ్చు. మీరు చిన్న కాటన్ శారీని చిన్న పీసెస్ కింద క్లాత్ని కట్ చేసుకుని నేను పేపర్ మీద చూపించిన విధంగా మీరు సూది దారంతో కూడా టైలరింగ్ నేర్చుకోవచ్చు. సింపుల్ వేలో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు పేపర్ని తీసుకుని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది సెంటర్లో ఓపెన్ కావాలనుకుంటే జుబ్బాని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు పట్టీలని యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పట్టీ అండ్ బ్యాక్ పట్టీ ఉంటుంది. ఇలా సన్నగా క్లాత్ని కట్ చేసుకుని ఇలా పైకి పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద సైడ్కి మడత పెట్టుకోవాలి. కింద సైడ్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా చిన్నగా క్లాత్ని ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైకి కనిపించదు. ఇప్పుడు యాడ్ చేసిన పట్టి పైకి కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీ మాత్రం కింద సైడ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరికంట స్టిచ్ చేసుకోవాలి, అంటే కుట్టుకోవాలి. ఇది మళ్ళీ పైకి రివర్స్ చేసి మళ్ళీ ఇది చివరికంట పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరికంట వచ్చేలాగా ఫోల్డింగ్ చివరికి రావాలి. స్టిచ్చింగ్ కూడా చివరికి వచ్చేలాగా ఈ పట్టీని యాడ్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా జుబ్బాని స్టిచ్ చేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఇంకా క్లియర్గా నేర్చుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఎంబ్రాయిడింగ్ కోర్స్ నేర్చుకోవాలన్నా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.